రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్ నారాయణపూర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 మావోయిస్టులు మరణించారు. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 2 మృతదేహాలు భారీగా ఆయుధాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మృతులను మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించారు. అయితే వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్ నారాయణపూర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో 2 మావోయిస్టులు మరణించారు. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 2 మృతదేహాలు భారీగా ఆయుధాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మృతులను మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించారు. అయితే వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తుంది. 2 కీలక నేతలు అగ్రనేతలుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మృతుల్లో అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రాహ్మణి, ఛత్తీస్గఢ్ సాయుధ బలగాలు స్థానిక పోలీసులు సంయుక్తంగా కూడా ఈ డైనమిక్ ఆపరేషన్ జరుపుతుండగా కూడా ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కొండగావ్ నారాయణపూర్ సరిహద్దుల్లోనే దట్టమైన అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో కూడా మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతోనే ఇటు భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇటు సిఆర్పిఎఫ్ అంతేకాకుండా డిఆర్జీ జవాన్లు కూడా దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో కూడా ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో కూడా 2 మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూడా 2 మృతదేహాలు కూడా భారీగా ఆయుధాలను కూడా భద్రతా సిబ్బంది కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మెయిన్ గా ఈ ఇద్దరు మృతి చెందారు మావోయిస్టులు. ఈ 2 కూడా కీలక నేతలు. అంటే చూసుకోవచ్చు, ఒకరికి 8 లక్షల రివార్డు ఉన్నది, ఇంకొకరికి 5 లక్షల రివార్డు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ 2 కీలక నేతల పేర్లు కూడా ఇంకా తెలియాల్సింది. ఇప్పటికైతే పోలీసులు అయితే వాళ్ళ పేర్లు అయితే ప్రకటించలేదు. బట్ వీళ్ళిద్దరికైతే ఇట్లా 8 లక్షల 5 లక్షల రివార్డు ఉన్నట్టు కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే చూసుకోవచ్చు, దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకున్నట్టు కూడా ఇప్పటికే ఎస్పీ అయితే చెప్తున్న పరిస్థితులు. అయితే ఈ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. 2 మావోయిస్టు నేతలు మృతి చెందడంతో కాకుండా ఇంకా పలువురు మావోయిస్టులు కూడా గాయాలైనట్టు కూడా వారు తప్పించుకున్నట్టు కూడా ఇటు ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితులు. వారి కోసం కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టాము. పెద్ద ఎత్తున బలగాలు ఇంకా అటవీ ప్రాంతంలో కూడా జల్లెడబడుతున్న పరిస్థితి అయితే నెలకొన్నది అంటూ కూడా ఎస్పీ కూడా చెప్తున్నట్టు పరిస్థితి. అయితే నిన్న కూడా చూసుకోవచ్చు, నిన్న కూడా ఈ ఐఈడి బాంబులు కూడా ఇటు కూంబింగ్ వచ్చే పోలీసుల ఐడి బాంబులు కూడా అమర్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే వాటిని పోలీసులు వెంటనే వాటిని నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే నెలకొన్నది. ఈ ఐఈడీలు కూడా 2 కిలోల చొప్పున కూడా బరువు కలిగి ఉన్నాయని చెప్పేసి ఇటు పోలీసులు కూడా చెప్పారు. ఇంకా బీర్ బాటిళ్లలో కూడా వాటిలో కూడా ఐఈడీలు కూడా అమర్చి పోలీసులను కూడా టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే కూంబింగ్ వచ్చే పోలీసులు కూడా వాటిని నిర్వీర్యం చేసిన పరిస్థితి నెలకొన్నది. అయితే నిన్న ఈ నారాయణపూర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కూంబింగ్ నిర్వహించే క్రమంలో కూడా ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడటంతో కూడా ఈ ఎన్కౌంటర్ కూడా జరిగిందన్నట్టు ఇటు పోలీస్ బాస్ కూడా చెప్తున్న పరిస్థితులు. దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటు సిఆర్పిఎఫ్ అంతేకాకుండా డిఆర్జీ జవాన్లు పెద్ద ఎత్తున ఆ అటవీ ప్రాంతంలో బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకుని సుమారుగా 500 నుంచి 1000 మంది కూడా ఇటు నలుమూల అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం అంతేకాకుండా నారాయణపూర్ జిల్లా, కాంకేర్, బీజాపూర్, ఇటు చూసుకుంటే ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కుంట, చింతూర్, ఇటు భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, ఈ మొత్తం ఛత్తీస్గఢ్ మావోయిస్టుల కంచుకోట ఉన్న ప్రాంతం చుట్టూ నలుమూలలు కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలోనే అయితే ఈ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంది. అంతేకాకుండా అంటే ఈ నెలలో కూడా దాదాపుగా చాలా మంది మావోయిస్టులు కూడా లొంగిపోయిన పరిస్థితి నెలకొన్నది. లొంగిపోయిన మావోయిస్టులు కూడా సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా కొంతమంది మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇవ్వడంతో కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా
అదే ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అయితే పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు అయితే కొనసాగుతున్నాయి. చూసుకోవచ్చు, మావోయిస్టులు కూడా గత కొద్ది రోజుల క్రితం ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. తాము లొంగిపోతాము అన్నట్టు కూడా ఆ లేఖలో కూడా ప్రకటించడం జరిగింది. అయినా సరే రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే వారు సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానటువంటి మిగిలినటువంటి కాలం కూడా గౌరవ మేయర్ గారు హరివెంకట కుమారి గారే కొనసాగుతారు. దానికి కావాల్సినటువంటి బలం, దానికి కావాల్సినటువంటి సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. ఎవరు ఏది చేసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు 95వ సంవత్సరంలో చేసినటువంటి వైస్రాయ్ రాజకీయం దయచేసి ఇక్కడ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. బలం లేనప్పటికీ మా దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు, మీరు వచ్చేయండి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలు ఇక కొనసాగడానికి వీల్లేదు. ఇప్పటికన్నా మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నం నగర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని మీరు గమనించండి. రాష్ట్రంలో వారి పార్టీ అధికారంలో ఉందనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ తప్పుడు నిర్ణయాలకి, తప్పుడు చర్యలకి వారు ముందుకెళ్తా ఉన్నారు. ప్రజల తాలూకు మ్యాండేట్ 5 సంవత్సరాల పాటు మా మేయర్ గారు కొనసాగాలని చెప్పి ఆ రోజు 2021 సంవత్సరంలో వారు మ్యాండేట్ ఇచ్చారు. దాని ప్రకారంగానే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి తప్ప ఈ రకమైనటువంటి తప్పుడు విధానంలో వారు పీఠాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు అందరికీ కూడా మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి మా పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. 19వ తారీఖున జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానం మీద జరగబోయేటువంటి ఆ ప్రత్యేక సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ దానికి అనుగుణంగానే రేపు మా పార్టీ సభ్యులందరికీ కూడా విప్ జారీ చేయబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు గౌరవ మేయర్ గారు వారి అభిప్రాయాన్ని కూడా మీ ద్వారా విశాఖపట్నం నగర ప్రజలందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కూడా మాట్లాడతారు. దయచేసి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అమర్ గారు, అలాగే ధర్మశ్రీ గారు, తైనాల విజయ్ కుమార్ గారు, ముల్లప్పారావు గారు అండ్ పల్లదుర్గ గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా నమస్కారములు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజుల క్రితము నా మీద అవిశ్వాసము టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అవిశ్వాసం పెట్టాయని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పాలి అంటే గత 4 సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి
యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ మహిళకు అవకాశము ఇవ్వడం జరిగింది. అంటే బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళకే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు, అందులో 13 మంది గెలవడం జరిగింది. దాంతోపాటుగా యాదవ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది. అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా 22 మంది కార్పొరేటర్స్ గెలుపొంది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.